టీవీ స్టోరీస్. అయ్యగారు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు? ఇంకోరి కోసం రా బుచ్చి, ఆ రైతుల కోసమే. రైతుల కోసమా? ఎందుకయ్యా? 2 వారాల కిందట పడిన వర్షాలకు పంట పొలాలు మొత్తం మునిగిపోయాయి. వాళ్ళు మళ్ళీ పంట పండించాలంటే అప్పు కోసం నా గడప తొక్కాల్సిందే. ఈ ఊరి మొత్తానికి అప్పు ఇచ్చే ఏకైక మునగాడిని నేనే. అవునవును, ఆ అప్పులకు వడ్డీలకు వడ్డీలేసి రైతుల రక్తాన్ని జిలగల్లా పీల్చేసే ఏకైక దరిద్రుడు కూడా నువ్వే. ఇలా మాట్లాడుతూ ఉండగా భూమినే నమ్ముకుని అహర్నిశలు పొలంలో కష్టపడేటటువంటి రాములు అక్కడికి వస్తాడు. ఏంటి రాములు ఇలా వచ్చావు? పంట బాగా పండినట్లు ఉంది. అప్పు తీర్చడానికి వచ్చావా? నోటి దగ్గరికి వచ్చిన పంట మొత్తం గంగపాలయ్యింది. ఇప్పుడే పుట్టడి దుఃఖంలో ఉన్నాం. నాతో ఎందుకయ్యాయి వెటకారాలు? వీడికి మీ కళ్ళల్లో బాధను చూస్తే గానీ కడుపు నిండదు. రే బుచ్చి, చుట్టుపక్కల ఎవరున్నారో కూడా చూసుకోవా ఏంది? ఆ నోటికి అద్దు లేదా? సరే రాములు, నాకు అర్థమైంది నీ బాధ. ఇప్పుడు నీకెంత కావాలి? ఈ ఒక్కసారికి సాయం చేయండి అయ్యా. పొలం నమ్ముకున్నోడిని. అది పండకపోతే నా ప్రాణం పోయినట్లుంటుంది. ఈసారి మినపంట వేద్దామనుకుంటున్నా. వానకు గాలికి తట్టుకుని పండుతుందని నా నమ్మకం. సరే సరే రాములు, నువ్వు చేసిన పాత అప్పు కోసం తనఖా పెట్టిన పొలం పత్రాలు ఇంకా అలానే ఉన్నాయి. ఈసారి ఏం తనఖా పెడుతున్నావో చెప్తే అప్పు ఇస్తాను. ఉన్న పొలం పత్రాలు కాస్త మీ చేతిలోనే పెట్టాను. ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏముందయ్యా? దయచేసి ఒక్కసారి డబ్బులు ఇవ్వండి. అయితే పెట్టడానికి ఏమీ లేదు అంటావు. సరే, ఒక షరతు మీద ఇస్తాను. ఆ షరతు ఏంటో చెప్పండి. ఇంక చేసేదేమీ లేదు. ప్రస్తుతానికి నాకు డబ్బు అవసరం. పంట చేతికి రాగానే వడ్డీతో సహా నా అప్పు మొత్తం తీర్చాలి. ఒకవేళ తీర్చలేకపోతే ఇక ఆ పొలం మొత్తం నా సొంతం అవుతుంది. ఇదెప్పటి నుంచి కొత్తగా రైతుల దగ్గర దోచుకోవడం మొదలుపెట్టారు? ఇప్పటి నుంచే. ముందు రాములతోనే మొదలు పెడుతున్నా. నీకేమన్నా అభ్యంతరమా? మీకు లేని అభ్యంతరాలు నాకెందుకు? రాములు అలాగే అని చెప్పి జమీందారు ఇచ్చినటువంటి ధనం తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళతాడు. ఏమైందండి అలా దిగాలుగా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? జమీందారు డబ్బు ఇచ్చాడు కానీ ఒక షరతు పెట్టాడు. ఈసారి పొలం పండాక అప్పు తీర్చకపోతే పొలం మొత్తం ఆయనే తీసుకుంటారంట. మనం నమ్ముకున్న భూమాత మనకెప్పుడూ అన్యాయం చేయదండి. ఈసారి పొలంలో మంచి ఆదాయం వస్తుంది. ఆ జమీందారు అప్పు మొత్తం తీరిపోతుంది, కానీ మీరు కంగారు పడకండి. మనం ధైర్యంగా ముందడుగేద్దాం. నువ్వన్నది బాగుంది జానకి. కానీ ఎంత ఆదాయం వచ్చినా అంతకుమించి అప్పు ఉంది. పంట మీద వచ్చే ఆదాయం వడ్డీలకు కూడా సరిపోదు. పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. మీరు ఎక్కువగా ఆలోచించకండి. రేపటి నుంచి నేను కూడా పొలం పనికి వెళ్తాను. దీనితో పాటు ఇంకో ఆదాయ మార్గం కూడా వెతుకుదాం. నిన్ను కూలీకి పంపించే పరిస్థితికి తీసుకొచ్చానా జానకి? చాలు మీ వెటకారం. ఇన్ని రోజులు ఉయ్యాలేసి ఊపినట్లు. మన పొలంలో పని చేయలేదా ఏంటి? నువ్వు అలా సంతోషంగా ఉండవే. ఎన్ని కష్టాలనైనా దాటొచ్చు. పద ముందడుగేద్దాం. ఆ తర్వాత రాములు జానకి కలిసి మళ్లీ పొలంలో వేరే విత్తనాలు చల్లి ఎరువులు పోసి పంటను సాగు చేస్తారు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రివేళ బయట జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. ఒళ్ళు కాలిపోతుంది. ఎంత వేడిగా ఉన్నారో చూడండి. నేను అప్పుడే చెప్పాను ఆ వర్షంలో పొలం పనులు చేయకండి అని. ఆగితే ఎలా జానకి? నీకు కూడా తెలుసుగా పంటకు ఎంత పురుగు వచ్చిందో. ఆ రోజే పురుగు మందు కొట్టకపోయినట్లయితే పంట మొత్తం చేజారిపోయేది. ఇప్పటికే ఈ ఏడాది ఒకసారి పంటను కోల్పోయి అప్పు ఎక్కువయింది. మన పొలం ఒక్కసారి చేజారితే తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టమవుతుంది. పొలం ముఖ్యమే కాదనడం లేదండి. కానీ మీరు ఆరోగ్యంగా ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా పొలాన్ని దక్కించుకోవచ్చు. ఒక్క నిమిషం, నేనెళ్ళి సూర్యన్నను తీసుకొస్తాను. టౌన్లో ఉన్నటువంటి ఆస్పత్రికి వెళ్దాం. వద్దు జానకి, ఇంత రాత్రి వేళ ఈ వానలో వాడు మాత్రం ఏం చేస్తాడు? పైగా మన దగ్గర డబ్బులు ఏమున్నాయని టౌన్కి వెళ్తాం? తెల్లారేసరికి తగ్గిపోతుందిలే. ఇలా మాట్లాడుతూ ఉండగా పక్కింట్లోనే ఉన్నటువంటి సూరి విజయ కషాయం పట్టుకుని అక్కడికి వస్తారు. ఏరా సరే, నేను లేననుకున్నావా? ఇంత జ్వరం వస్తుంటే ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? అన్నయ్య, ఆయన మాట వినడం లేదు. ఆస్పత్రికి వెళ్దామంటే పైసలు లేవంటున్నారు. ఆయనకి ప్రాణం కంటే డబ్బులే ఎక్కువయ్యాయి. బాధపడకు వదినా, ఈ కషాయం తాపించు. అత్తమ్మ చెప్పిన మూలికలతో తయారు చేశాను. జ్వరం వెంటనే తగ్గుతుంది. ఒరే రాములు, మనం మట్టిని నమ్ముకున్న వాళ్ళంరా. మట్టి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. కానీ ఈ శరీరాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా. నువ్వు పడిపోతే నీ భార్య పరిస్థితి ఏంటి? తనకేమిరా, నా బదులు తనే వెళ్తుంది పొలానికి. వెళ్తుంది వెళ్తుంది.
పొలం దున్నడానికి ఎద్దులకు బదులు నిన్ను నన్ను కడుతుంది. దానికైనా ఓపిక ఉండాలి కదరా. అవును రోయ్, నువ్వు అన్నది నిజమే. మీ చెల్లెలు కట్టినా కడుతుంది. ఎద్దులా పొలం దున్నడానికంటే పొలంలో పని చేయడమే ఉత్తమం. సరే సరే, ఈ మాటలు ఎప్పుడు ఉండేవే కానీ రే రాములు, ముందు ఆ కషాయం తాగు. అమ్మా జానకి, వీడికి ఏమీ కాదు కానీ ధైర్యంగా ఉండు. రేపు అందరం కలిసి పొలానికి వెళ్దాం. అన్నయ్య, మీకెందుకు శ్రమ, మేమెళ్తాము. ఇందులో శ్రమ ఏముందమ్మా? మన నలుగురం కలిసి పనిచేస్తే ఈ జమీందారు బాకీ ఎంత? అయినా వాడు నా స్నేహితుడమ్మా. మేము ఆనందంలో కలిసి ఉండడమే కాదమ్మా, కష్టంలో కూడా కలిసి ఉంటాము. లేకపోతే ఈ స్నేహానికి విలువ ఏముంటుంది? సరే జానకి, పొద్దుపోయింది కానీ ఇక ఉదయాన్నే మనం పొలం దగ్గర కలుద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే పొలం దగ్గర జానకి నడుం పట్టుకుని నిలబడి చెమట తుడుచుకుంటూ, అబ్బో, ఈరోజు ఎండ మామూలుగా లేదు వదినా. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇంకా ఎంతసేపు పని చేయాలో. తప్పదు వదినా, కూలి పనికి వచ్చాక ఎండని చూస్తే కడుపు నిండుతుందా? యజమాని గంట గంటకి వచ్చి చూస్తున్నాడు. మనం కాస్త ఆగినా పైసలు ఊరికే రావు అని దెబ్బి పొడుస్తాడు. అవునమ్మా విజయ, సొంత పొలంలో పని చేస్తుంటే ఆ తృప్తే వేరు. కానీ ఇప్పుడు పక్క వాళ్ళ పొలంలో కూలీలుగా మారాం. విధి ఎంత వింతగా ఆడుతుందో చూడు. ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఒక పూట గడవడానికి ఇక్కడ వంగి పని చేయాల్సి వస్తుంది. అలా దిగులు పడకురా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం చిందించే ప్రతి చెమట చుక్క రేపు మన కష్టాన్ని కడిగేస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తే ఈ కష్టం పెద్దగా అనిపించదు. ఓయ్ విజయ, ఒక అచ్చమైన తెలుగు పాట పాడొచ్చుగా? రామచంద్ర ఊరికి ఉతరాన ఉరగల్ల మర్రి రామచంద్ర, రామచంద్ర ఉరగల్ల మరికీద కోమల్ల పుట్ట రామచంద్ర, రామచంద్ర కోమల్ల పుట్ట కింద కోడె నాగన్న రామచంద్ర, రామచంద్ర పసల పిల్లవాళ్ళు రామచంద్ర, పీసికే గుడ్లని పిరికడతో బట్టి రామచంద్ర, రామచంద్ర కమూజు గుడ్లని కనికడతో బట్టి రామచంద్ర, రామచంద్ర మేసేటి నాగన్న మెడలెత్తి చూసే రామచంద్ర, రామచంద్ర గంపంత పడిగెత్తి గదమూత వచ్చే రామచంద్ర, రామచంద్ర చేటంత పడిగెత్తి సెలుగుత వచ్చే రామచంద్ర, రామచంద్ర సూర్యుడు చంద్రుడు చంద్రగ్రహణములో రామచంద్ర. పాట బావుందొదినా. ఇలా ఆడుతూ పాడుతూ చేస్తుంటే అలసట కూడా తెలీదు. అలా సరదాగా మాట్లాడుకుంటూ పొలం పని పూర్తయ్యాక సంధ్యా సమయాన అందరూ పొలాల వెంబడి నడుచుకుంటూ ఇంటిదారి పట్టారు. రేయ్ సూరి, రోజంతా పని చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. మన మెగాస్టార్ది కొత్త సినిమా వచ్చింది కదా, సరదాగా ఉంటుంది, వెళ్దాం పదా. ఏంటి సినిమాకా? నిన్నటికి నిన్న ఆస్పత్రికి వెళ్దామంటే డబ్బులు లేదన్నారు. చూసావా వదిన ఆయన వాలకం? అరే రాములు, ఒళ్ళు పులిసిపోయింది అంటున్నావు. మెగాస్టార్ సినిమాకి క్యూలో నిలబడితే పులిసిపోయింది కాస్త కారుతుంది. ముందు జానకి ఆవును కొనాలంటుంది కదా, దాని సంగతి చూడు. ఆ పని మీద కూడా ఉన్నాలేరా. అదే ఇది ఇదే. పద, ఇంటికి వెళ్ళాక సినిమాకి వెళ్దాం. 3 మాసాలు గడిచిన తరువాత పంట చేతికి రానే వచ్చింది. అప్పుడు రాములు ఆ పంటను కోపించి ధాన్యం తయారు చేసి బస్తాల్లో పోసి వ్యాపారికి అమ్మడానికి సిద్ధమవుతాడు. రాములు, నీ ధాన్యంలో తాలు ఎక్కువగా ఉంది. బస్తాకి 5 కిలోలు తగ్గిస్తున్నాను. అలాగే నిన్ననే రేటు కూడా పడిపోయింది. ఇప్పుడు క్వింటా మీద 500 తగ్గుతుంది. అయ్యా, నేను ధాన్యాన్ని నా రెక్కలు ముక్కలు చేసుకొని పండించాను. గింజ కూడా ముత్యంలా ఉంది. నేను ధాన్యాన్ని తూర్పు పోసే బస్తాల్లో నింపాను. అవి చాలా గట్టి గింజలు. మీరు మరీ బస్తాకి 5 కిలోలు తగ్గించి క్వింటా మీద కూడా రేటు తగ్గిస్తే నాకేం మిగులుతుంది? భలే చెప్పావు రాములు. నీ బాకీ మొత్తం తీర్చమంటావా ఏంది ఇప్పుడు? మీరు తీరుస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. పక్కనే జమీందారు కూడా ఉన్నారు. ఆ, అంతా వింటూనే ఉన్నా. ఇద్దరు కలిసి నా బాకీ మాఫీ చేద్దాం అనుకుంటున్నారా? ఏం భూషణం, ఎంత కలికాలం అయితే మాత్రం ఇంత మోసమా? బస్తాకి 5 కిలోలు తగ్గించి క్వింటాకి రేటు తగ్గిస్తే రైతులు ఎలా బతకాలి? వీడేంటి ఉన్నట్లుండి రైతుల పక్షాన మాట్లాడుతున్నాడు, వచ్చిన పని చూసుకొని పోకుండా. జమీందారు గారు, మీరు చెప్పినట్లు వ్యాపారం చేస్తే నెత్తి మీద గుడ్డేసుకోవాల్సిందే. ఈ వ్యాపారంలో మాకు మిగిలేదే రూపాయో 10 రూపాయో. పక్కూరిలో క్వింటా ధర ఎంత పలుకుతుందో నాకు తెలుసు. అయినా ఈ వ్యాపారంలో ఎంత మిగులుతుందో నువ్వు నాకు చెప్పాలా? నేను ఈ వ్యాపారం చేసి వచ్చిన వాడినే.
కానీ నీలాగా ఏ రోజు రైతులను దోచుకున్న పాపాన పోలేదు. మార్కెట్ ధర ప్రకారం తీసుకుంటే తీసుకో, లేదా నువ్వు వెళ్ళు, వేరే వ్యాపారులను పిలిపిస్తాను. ఇక ఈ ఊర్లో నీకు ఎవ్వరు ఒక్క బస్తా కూడా వెయ్యరు. జమీందారు గారు, అంత మాట ఎందుకులేండి, మీరు చెప్పినట్లే చేద్దాం. మీరు ఏ రేటు చెబితే ఆ రేటుకి. రాములు, రేటు నేను చూసుకుంటాను కానీ తూకం కానివ్వండి. అయ్యారా, తూకం చూశారా? బాబూషణం ఎలా ఇస్తున్నాడో. ఏంట్రా బుచ్చి, చెవిలో దోరీగలాగా నసపెడుతున్నావు? ఏంటి విషయం? అయ్యగారు, ప్రతిదీ అరిసి చెప్పాలా? పక్కనే ఉన్నారుగా, తూకం ఎలా ఇస్తున్నాడో చూశారా? ఏందిరా నీ గోల? అర్థమయ్యేటట్టు చెప్పు. తక్కడి కింద ఎంత ఇస్కందం పెట్టాడో చూశారా? ఏంటి భూషణం, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? కుక్కతో ఒక వంకరలా నీ బుద్ధి ఎప్పటికీ మారదా? ఎంతకాలం ఇలా రైతులను మోసం చేస్తూ బతుకుతావు? జమీందారు గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను చేసిన తప్పిదం కాదు, మా పులిగాడు చేసుంటాడు. రే పులి, తీసేయది. అయ్యగారు, భోజనం నటనలో ఆరితేరిపోయాడు. ఈ పలుకుబడి ఉపయోగించి ఏదైనా అవార్డు ఇప్పించరాదు? రే బుజ్జి, పొరపాటు అయిందన్నాను కదరా, పరువు తీయకు. మా బుజ్జిగాడు నా మాటే వినడు, నీ మాట ఏం వింటాడు? త్వరగా కానివ్వండి. రాములు, తూకం అయిపోయాక డబ్బులు తీసుకొని ఇంటి దగ్గర కనిపించు. కాటా పూర్తయ్యాక భూషణం దగ్గర డబ్బులు తీసుకొని రాములు జమీందారీ ఇంటికి వెళ్తాడు. అయ్యా, ఇదిగోండి పంట డబ్బులు. కానీ ఈసారి వడ్డీ అసలులో కొంత భాగమే కట్టగలను. మిగతా దానికి నా పొలం కాగితాలు మీ దగ్గరే ఉంచుకోండి. మీకు నమ్మకం లేకపోతే పొలం మీ పేరునే రాస్తాను. ఏంటి, పొలం రాపిస్తావా? మరి నువ్వెలా బతుకుతావు? మరి మీ బాకీ తీర్చకపోతే ఊరుకోరు కదా. చూడు రాములు, లోకంలో అందరూ మర్యాదగా చెబితే వినరు. అందుకే నేను అలా గంభీరంగా కఠినంగా మాట్లాడతాను. అలా మాట్లాడకపోతే నా బాకీలు వసూలు కావు. అయినా నాకు నీ గురించి, నీ నిజాయితీ గురించి తెలుసు కదా. అంటే మా పొలం మాకే ఉంటుందా అయ్యా? ఖచ్చితంగా జానకమ్మ, మీరు దిగులు పడకండి. మెల్లగానే నా అప్పు తీర్చండి. మీ పొలం పత్రాలు ఎక్కడికి పోవు, నా దగ్గరే భద్రంగా ఉంటాయి. ఏ రోజైతే అప్పు తీరుతుందో ఆ రోజు మీ పత్రాలు పట్టుకెళ్ళండి. నేనేమీ తొందర పెట్టను. మీరెప్పుడు ఇంత మంచి వాళ్ళు అయ్యారయ్యా? రే ఉచ్చి, ఆపరా. ఇదిగో రాములు, కొంత డబ్బు తీసుకో. ఇదెందుకయ్యా? జానకి ఆవును కొని పాల వ్యాపారం చేయాలనేదని మా బుచ్చి చెప్పాడు. ఈ డబ్బుతో ఆవును కొని పాల వ్యాపారం ప్రారంభించండి. అది మీకు నెల నెలా ఖర్చులకు వస్తుంది. అలానే వడ్డీ కూడా కట్టవచ్చు. ఈడి తెలివి తగలయ్యా. నేనెప్పుడు చెప్పాను? ఇంతకు సహాయం చేస్తున్నాడా లేదా ఈయన అప్పు తీర్చడానికి దారి వెతుక్కుంటున్నాడా? అర్థం కావడం లేదు. చూసావా రాములు, మంచి మనసుతో కష్టపడితే దైవం ఏదో ఒక రూపంలో సాయం చేస్తుంది. జమీందారు గారి రూపంలో నీకు పెద్ద సాయం అందింది. చూడు సూరి, ఊరంటే ఒక్కడం బతకడం కాదు, అందరం కలిసిమెలిసి బతకడం. చూసారా ప్రేక్షకులారా, మా జమీందారు నట విన్యాసాలు. ఇంతకీ నాకు అర్థం కానిది ఒకటే, మా జమీందారు మంచివాడా చెడ్డవాడా? అలాగే సహాయం చేశాడా లేక చేసినట్లే చేసి తన అప్పు తీర్చుకునేలా చేసుకున్నాడా? మీకేమైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలపండి, కాస్త చదువుకుంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.